టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కొద్ది రోజుల క్రితమే రాజ్ తరుణ్పై పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకుంటున్నట్లు లావణ్య ప్రకటించినప్పటికీ వివాదం ఇంకా ముదిరే ఉంది. తాజాగా ఈరోజు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లారు. దీంతో మనుషులను తీసుకొచ్చి తమపై దాడి చేశారంటూ లావణ్య ఆరోపించారు. ఈ నేపథ్యంలో లావణ్య ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. తమ ఇంట్లోకి తమను రానివ్వడం లేదంటూ హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంటి బయట నుండి నిరసన దిగారు. లావణ్య ఉంటున్న ఇల్లు మా కుమారుడు రాజ్ తరుణ్దేనని తెలిపారు. రాజ్ తరుణ్ తన సొంత కష్టంతో ఇంటిని కట్టుకున్నాడని, లావణ్య తమను ఇక్కడ ఉండనివ్వడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నా కొడుకు సినిమాలు తీసి కట్టుకున్న ఇల్లుని ఆయన పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ఇల్లు ఉండి కూడా మేము రెంట్కు ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రస్తుతం మేము నడవలేని స్థితిలో ఉన్నామని, లావణ్య మా ఇంటిని పాడు చేస్తుందని ఆరోపించారు. ఇక మరోవైపు రాజ్ తరుణ్ మాజీ ప్రేసి లావణ్య మా ఇల్లు మాకు కావాలంటూ డిమాండ్ చేస్తుంది. బుధవారం మధ్యాహ్నం రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఒక 15 మందిని తీసుకొచ్చారని ఆరోపిస్తుంది లావణ్య. నన్ను జుట్టు పట్టుకుని ఇంట్లో నుండి బయటకు తీసుకొచ్చారని, మా ఇంటి ముందు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఆరోపిస్తుంది. తన తమ్ముడిపై క్రికెట్ బ్యాట్తో దాడి చేశారని, రాజ్ తరుణ్ ప్రోద్బలంతోనే వాళ్ళ పేరెంట్స్ మనుషులను తీసుకొచ్చి దాడి చేయించారంటూ ఆరోపణలు గుప్పిస్తుంది లావణ్య. ఇకపై రాజ్ తరుణ్ను వదిలిపెట్టనని, 15 సంవత్సరాలుగా నేను ఇంట్లోనే ఉంటున్నానని లావణ్య చెబుతుంది. తాజా పరిణామాలతో సద్దుమణుగుతుందన్న వివాదం టాలీవుడ్లో మరొకసారి హాట్ టాపిక్గా మారింది. అప్పట్లో భయపడిపోయి అప్పట్లో 2 సినిమాలు అయ్యాయి. ఏమైనా తేడా వస్తే ఇది రచ్చ చేసినట్టు కెరీర్ పోతుందని భయంతో భరించి అన్నాళ్ళు వెయిట్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిపోయిందో, ఆ డ్రగ్స్ తనకి ఇంపాక్ట్ అతనికి ఎక్కడ అంటుకుంటుందో అన్న భయంతో అతని ఇంట్లోంచి బయటకు వచ్చేసారు. రెంటెడ్ హౌస్లో ఉంటున్నాడు. ఎప్పుడైతే అతను రెంటెడ్ హౌస్కి వచ్చాడో అక్కడి నుంచి అతనికి రెంటల్ బర్డెన్ పెరిగిపోయింది. మేము రెంట్కుంటాం, మా ఇద్దరే కలిపి రెంటల్ బర్డెన్ పెరిగిపోయింది. ఇద్దరు ఒక దగ్గర ఉండొచ్చు కదా అంటే అతను తీసుకొని 2 బెడ్రూమ్ హౌస్, అతను దాంట్లో ఉంటాడు, మిగతా గెస్ట్లు వాళ్ళు వస్తారు, సరిపోదు. అందుకే మొదటి నుంచి మేము ఒక రెంటెడ్ హౌస్లోనే ఉండేవాళ్ళం. ఆ రెంటెడ్ హౌస్లోనే కంటిన్యూ అవుతున్నాం. ఇప్పుడు అతని మీద బర్డెన్ పెరిగిపోతుంది. సినిమాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. బర్డెన్ పెరిగిపోతుందనే ఉద్దేశంతో అతనికి బర్డెన్ తగ్గించడానికి మేము రెంటెడ్ హౌస్ ఎందుకు, సొంత ఇల్లు ఉంది కదా అందులోనే ఉందామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం. మా ఇద్దరి హెల్త్లు కూడా పాడైపోయాయి. తన బిహేవియర్ కారణంగానే ఈ 10 సంవత్సరాల నుంచి మా ఇద్దరు కృషించిపోయాం. ఆల్మోస్ట్ దారుణంగా కృషించిపోయాం. హెల్త్ అంతా పోయింది. మానసికంగా, శారీరకంగా సో మా హెల్త్ రీత్యా కొంతమందిని వీళ్ళని కేర్ టేకర్స్ హెల్ప్ తీసుకొని వచ్చి ఇక్కడికి ఎంటర్ అవ్వగానే మొత్తం ఈ వాతావరణం ఇదంతా చూసి మొత్తం ఒక బాధ, భావోద్వేగం, తర్వాత ఒక ఇమోషన్ వచ్చేసి ఇద్దరు హెల్త్లు బాగాలేవు కాబట్టి బీపీలు కూడా రైజ్ అయిపోయి సోఫాలో ఇలా వచ్చి సోఫాలో కూర్చున్నాం. మొత్తం ఆల్మోస్ట్ మెంటల్ ఇంబ్యాలెన్స్, ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అయిపోయింది. తర్వాత ఏంటంటే కొంతసేపటి తర్వాత లావణ్య నుంచి ఆ బ్యాగులన్నీ కిందకి విసిరేస్తుంటే ఏం చేయాలో మాకేం అర్థం కాలేదు. ఇక్కడే ఎలక్ట్ అయ్యి